జై తెలంగాణ, జై ఉద్యమకారులు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధానంగా పనిచేసింది మన ఉద్యమకారులు. ఉద్యమకారులకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014లో కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయ్యాడు. అక్కడ ఏమన్నా మనకు న్యాయం జరిగిందా? నిజమైన ఉద్యమకారులకు కొందరికి, మనోళ్ళకు కొందరికి అక్కడ ఒకరు ఇక్కడ ఒకరికి మేలు జరిగింటుంది. కానీ ఉద్యమంలో నీతి నిజాయితీగా పనులు వదిలిపెట్టి ఏమీ ఆశించకుండా నిస్వార్థంతో ఆ రోజు నీళ్లు నిధులు నియామకాలు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తే కొన్ని కుటుంబాలు బాగుపడతాయి. నా కుటుంబం అనే స్వార్థం లేకుండా ఈ రాష్ట్ర ప్రజల కొరకు ఆ రోజు మనం ఉద్యమం చేసినాం. ఆ ఉద్యమం చేసిన వాళ్ళకు ఎక్కడన్నా న్యాయం జరిగినట్లుందా? ఈరోజు మన TUF తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుంచి మన చీమ శ్రీనివాస్ అన్న గారు కొత్త గొప్ప దాని ఒక కొలికి తెచ్చిండు. అరే ఉద్యమకారులు అనే విషయాన్ని ఈరోజు మాట్లాడే పరిస్థితి ఉంది. ఈరోజు మల్లూరి రవికిరణ్ గారు ఏదేదో మాట్లాడుతుండ్రో, ఎంతవరకు కరెక్టు కుమార్ భాయ్ మీరు మాట్లాడేది? ఈరోజు రాష్ట్రంలో బీజేపీలో ఉన్నారు మన ఉద్యమకారులు, కాంగ్రెస్లో ఉన్నారు మన ఉద్యమకారులు, టీఆర్ఎస్లో ఉన్నారు మన ఉద్యమకారులు, CPM CPI పార్టీలో కూడా మన ఉద్యమకారులు ఉన్నారు. పార్టీలు వేరైనా తెలంగాణ రాష్ట్రం కొరకు ఆ రోజు కష్టపడ్డారా లేదు? ఈరోజు కేసీఆర్ సార్ మన ఉద్యమకారులని పట్టించుకోనందువల్లనే రేవంత్ రెడ్డి అన్నకు మనం పనిచేసినాం. ఈరోజు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన ఒక మాట చెప్పిండు, 250 గజాల ప్లాట్ ఇస్తారని. నీవు బాగుండొచ్చు, నేను బాగుండొచ్చు, కానీ చాలామంది పరిస్థితులు అనివార్యం ఉన్నాయి. వాళ్ళందరికీ 250 గజాల ప్లాట్ వస్తే కొంత మేలు జరుగుతుంది. కానీ ఉద్యమాన్ని ఒక ఊపుకు వస్తున్న మూమెంట్లో నీవు ఒక మాట మాట్లాడడం, ఇంకో మాట మాట్లాడడం వల్ల ఈ వేవ్ అనేది చితికిపోతుంది. 2 చేతులు ఇట్లా కొడితేనే సపోర్ట్ అవుతుంది, ఒక చేతితోటి ఇట్లా అంటే సపోర్ట్ అవుతుందా? మీరందరూ ఆలోచించండి మిత్రులారా. మల్లూరి రవికుమార్ బ్రదర్, మీరు ఉద్యమం చేసిండ్రు, మీరు ఎంత కష్టపడ్డారు, ఎంత పనులు ఖరాబ్ చేసుకున్నారనేది మీ మనస్సాక్షికి తెలుసు. ఉద్యమంలో చాలా డబ్బులు నాశనం చేసుకున్నాం మేము. డబ్బులు నాశనం చేసుకున్నాం, జీవితాన్ని నాశనం చేసుకున్నాం, లైఫ్ మొత్తం బేర్ చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాంట్లో చాలా నాశనమైనది. రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే నాశనమైనది. మా మనస్సాక్షులు కూడా ఎంత బాధపడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పనిచేసి ఉంటాం. అదే కేసీఆర్ సార్ మన ఉద్యమకారులను పట్టించుకొని ఎవరెవరు కష్టపడ్డారో వాళ్ళకందరికీ ఒక గుర్తింపు అనేది ఏర్పాటు చేస్తే ఈరోజు మనము TRS ప్రభుత్వం మన రాష్ట్రంలో పోతుండేనా? ఈరోజు రేవంత్ రెడ్డి అన్న మనకు 250 గజాల ప్లాట్లు చేస్తున్నాడు. ఆ రోజు 2009లో మా తోటి మహబూబ్నగర్ జిల్లా నాది. ఈ మహబూబ్నగర్ పార్లమెంట్లో కేసీఆర్ సారు పోటీ చేసిండు. ఈ గళాన్ని ఢిల్లీలో వినిపించడానికి దాంట్లో మన రేవంత్ రెడ్డి అన్న కృషి కూడా ఉంది. ఈ విషయాన్ని నేను ఇదివరకే తెలియపరిచిన. ప్రతి ఒక్కరిది ఏదో రూపకంగా మన రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో కొందరు ఎక్కువ కష్టపడవచ్చు, కొందరు కొద్దో గొప్ప సాయం చేసి ఉంటారు. వాళ్ళందరి కృషి వల్లనే ఈరోజు రాష్ట్రం ఏర్పడ్డది. ఈ రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన సాగాలి, మంచిగా రేవంత్ రెడ్డి అన్న పరిపాలన ఇంకా మంచిగా సాగి మనందరికీ 250 గజాల ప్లాట్ ఇస్తేనే, మన ఉద్యమకారుల ప్రతి ఒక్కరికి 250 గజాల ప్లాటు అన్న ఇస్తేనే ఖచ్చితంగా నెక్స్ట్ మనం ఎలక్షన్లో అన్నకు పనిచేస్తాం. ఈయన ఈ విధంగా విస్మరిస్తే దానికి మనం ఆ భగవంతుడు ఉన్నాడు కనుక మనకి ఏదైనా కూడా అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. ఈ TUF ఆధ్వర్యంలో మనలో ఉద్యమకారులు అందరూ కూడా ఒక ఊపు అనేది వచ్చింది. దీన్ని నీరు గార్చేటట్లు చేయకుండా దీన్ని ఇంకా ముందుకు వెళ్ళాలి, దీన్ని కొనసాగించి దీన్ని జయప్రదం చేయాలని మన ఉద్యమకారులకు అందరికీ తెలియజేస్తూ, మనసులో ఏమున్నా
ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే మనమంతా ఒక ఏకతాటి పైన ఆర్డర్ ప్రకారం పోతేనే మనం ముందుకు పోగలుగుతాం. నీవు ఒక మాట మాట్లాడడం, నేను ఒక మాట మాట్లాడడం, గ్రూపులల్లో మన విషయాలని ఏదన్నా ఉంటే సీనాన్న తప్పు చేస్తే సీనాన్నకు ఫోన్ చేసి సీనాన్న దగ్గర మాట్లాడాలి. అన్నా నేనేం చేసిన, ఇది పరిస్థితి అని వివరించాలి. గ్రూప్లో పెడితే 10 మందికి ఏమవుతుందంటే ఏంద్రవ ఇదంతా ఏందో అని చెప్పి ఇప్పటికే మన ఉద్యమకారులకు ఆశలు లేవు. అది వస్తుందా రాదా అనేది నమ్మకం కూడా లేదు. ఎందుకంటే రాజకీయ నాయకుల మాటలు ఎంతవరకు అవి నీటి మూటల్లాగా ఏమవుతుందో ఏమనేది ఉంది. దీనంతా ఏకతాటిగా మనమందరము గట్టిగా ఏర్పడి ముక్కుమ్మడిగా పోరాటం చేస్తే తెలంగాణ ఉద్యమంలో మనం ఏ విధంగా చేసినామో ఈరోజు మన హక్కుల కొరకు కూడా ఆ విధంగా కష్టపడితేనే దక్కేది. కష్టం ఉంది. మీరు ఏదో ఒకటి పిచ్చి మాటలు మాట్లాడితే ఉన్నవాళ్ళు కూడా సతికిల పడిపోతారు. కనుక దయచేసి మిత్రులు, తెలంగాణ TUF ఫోరంలో ఉన్న ప్రతి ఒక్కరూ మరియు మన తెలంగాణ ఉద్యమకారులు, ఆ రోజు కష్టపడ్డ రాష్ట్రం కొరకు కష్టపడ్డ ప్రతి ఒక్క ఉద్యమకారుడు కూడా ఆలోచించి ముక్కుమ్మడిగా మనమందరం ఏకతాటికి వచ్చి ఒకటే మాట మీద ఒకటే ఆర్డర్లో మనం ప్రయాణించి మన హక్కులను సాధించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉద్యమ అభివందనాలు. జై తెలంగాణ, జై తెలంగాణ.